మేయర్ వాసిం గారికి, డిప్యూటీ మేయర్లకు, జిల్లా కార్యవర్గ సభ్యులకు, కార్యకర్తలకు అందరికీ నమస్కారం. ఈ కోటి సంతకాల కార్యక్రమం చంద్రబాబు గారు అప్పటికే 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ఎక్కడ కూడా ఒక్క మెడికల్ కాలేజీ కూడా తీసుకురాకుండా వైద్యం గురించి పూర్తిగా విస్మరించి పరిపాలన చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు వైద్య విషయం అయితేనేమి, విద్య విషయం అయితేనేమి 4 రెడ్డి కార్యక్రమాలను అదేవిధంగా ప్రతి హాస్పిటల్ ఆధునీకరించిన విషయంలో అత్యంత శ్రద్ధ తీసుకొని విద్యా వైద్యంలో గతంలో చరిత్రలో ఎక్కడైతే విధంగా అభివృద్ధి చేయడం తర్వాత ఈరోజు 15 మెడికల్ కాలేజ్ చేస్తే ఆ మెడికల్ కాలేజ్ ఒక దానికి సుమారు ప్రతి ఊరిలో 100 ఎకరాలు అంటే 250 కోట్లు పడుతుండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ప్రభుత్వ మెడికల్ కాలేజ్ కోసం చర్యలు చేపట్టే అది అపరంగా ప్రైవేట్ వారికి ఇచ్చి ప్రైవేట్ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి ప్రజలందరి మద్దతు తెలియజేసుకుంటూ జగన్మోహన్ గారు ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల కార్యక్రమం చేపట్టినప్పుడు ప్రతి కార్యకర్త కూడా ఈరోజు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ చూసాం. ఇచ్చిన టార్గెట్ 60,000 అయితే 84,339 తీసుకుని వచ్చి ప్రతి ఇంటికి తిరిగి వారి ద్వారా కేసులు పెట్టాలని బెదిరించడం, పోయిన 10 వారిని ప్రతి ప్రాంతంలో బెదిరిస్తే అవన్నీ లెక్క చేయకుండా ఈ కార్యకర్తలు ఇంత పెద్ద ఎత్తున ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ చేయడానికి ధన్యవాదాలు మొదలు తెలియజేసుకుంటున్నా. ఇవన్నీ వీడియో రికార్డ్ చేస్తారు. నేను ఒకటే ఒక విషయం తెలియజేయాలంటే చంద్రబాబు గారు